హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కథన రంగంలో శత్రువులకు వెన్నులో వణుకు పుట్టించే దేశీయ రైఫిల్ ఉగ్రంను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ ఆవిష్కరించింది. డిఆర్డీఓ ఆధ్వర్యంలోని ఆర్మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ హైదరాబాద్కు చెందిన ద్వీప ఆర్మర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కలిసి 100 రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే ఈ రైఫిల్ను అభివృద్ధి చేస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చేసిన ఆయుధం ఇదే కావడం విశేషం. 7.2 mm క్యాలిబర్ రౌండ్లను కలిగి ఉండే ఈ రైఫిల్ మన దేశంలో సాయుధ బలగాలు విరివిగా ఉపయోగించే ఇన్సాస్ రైఫిల్ కంటే ఎంతో భీకరమైంది. సైనిక, పారామిలిటరీ, పోలీస్ బలగాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉగ్రం రైఫిల్ను అభివృద్ధి చేశారు. కార్గిల్ యుద్ధ సమయం నుంచి ఉపయోగిస్తున్న ఇన్సాస్ రైఫిల్ల స్థానంలో వీటిని ప్రవేశపెట్టనున్నారు. 4 కిలోల బరువు ఉండే ఉగ్రం రైఫిల్ 500 మీటర్ల రేంజ్ను కలిగి ఉంటుంది. ఇది దాదాపు 5 ఫుట్బాల్ మైదానాలంతా దూరానికి సమానం. త్వరలో ఈ రైఫిల్ను ట్రయల్స్కు పంపనున్నట్టు ఏఆర్డీఈ డైరెక్టర్ అంకతి రాజు తెలిపారు. 7.62 mm క్యాలిబర్ రౌండ్లను కలిగి ఉండే AK-203 రైఫిళ్ల అభివృద్ధి కోసం భారత్ ఇప్పటికే రష్యాతో చేతులు కలిపింది. దీంతో ఈ రైఫిళ్లను దేశీయంగా తయారు చేసేందుకు ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉత్తరప్రదేశ్లోని కోర్వాలో ఓ జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటైంది. దాదాపు 300 మీటర్ల రేంజ్ని కలిగి ఉండే AK-203 రైఫిళ్లు ప్రస్తుతం తయారీ పరీక్షల దశలో ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ వాల్టి వీడియో. ఈ శక్తివంత ఆయుధంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.